మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న ప్రస్తుత పాకిస్తాన్లోని కోహ్లీ కుటుంబంలో జన్మించారు. 1952లో డిగ్రీ పూర్తి చేసి 1962లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్ సింగ్ అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్థిక మంత్రులుగా పనిచేశారు. ఆ సమయంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. లిబరైజేషన్, ప్రైవేటైజేషన్ వంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రపంచానికి భారత ఆర్థిక వ్యవస్థను ఓపెన్ చేశారు. యూపీఏ ప్రభుత్వంలో 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా సేవలందించారు. ఆయన హయాంలో ఆర్థిక పరంగా భారత్ ఎన్నో విజయాలు సాధించింది. దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పాలించిన ప్రధానుల్లో మన్మోహన్ సింగ్ ఒకరిగా నిలిచారు. మన్మోహన్ సింగ్ హయాంలో 10.8% వృద్ధి రేటు నమోదైంది. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో 1952లో BA, 1954లో MA పట్టా పొందిన మన్మోహనుడు కేంబ్రిడ్జ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో ట్రైపోస్ చేశారు. 1962లో ఆక్స్ఫర్డ్ నుంచి MAD ఫిల్ చేశారు. 1957 నుంచి 59 వరకు ఆర్థిక శాస్త్రంలో సీనియర్ అధ్యాపకులుగా ఉన్న ఆయన 1959 నుంచి 63 వరకు విద్యాభ్యాసం కొనసాగించారు. 1963లో పంజాబ్ వర్సిటీ చండీగఢ్లో ప్రొఫెసర్గా పనిచేసిన మన్మోహన్ సింగ్ 1966 నుంచి 69 వరకు ఐక్యరాజ్య సమితిలో వాణిజ్య వ్యవహారాల ప్రొఫెసర్గా పనిచేశారు. 1969 నుంచి 71 వరకు ఢిల్లీ వర్సిటీ అంతర్జాతీయ వాణిజ్యంలో ఆచార్యులుగా విధులు నిర్వహించారు. 1972 నుంచి 76 వరకు ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. 1976 నుంచి 80 వరకు రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్గా, IDBT డైరెక్టర్గా, ఆసియా అభివృద్ధి బ్యాంక్ భారత్ విభాగం గవర్నర్గా, IBRD భారత విభాగం గవర్నర్గా విధులు నిర్వహించారు. 1982 నుంచి 85 మధ్య RBI గవర్నర్గా పనిచేశారు. నాటి ఆర్థిక సంస్కరణలను గుర్తించిన పివి ఆయనను తన మంత్రివర్గంలోకి తీసుకొని ఆర్థిక మంత్రి బాధ్యతలు అప్పగించారు. పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఎకానమీని పరుగులు పెట్టించిన నాయకుడిగా, హుందాతో కూడిన రాజకీయాలు చేసి ఉత్తమ రాజనీతిజ్ఞుడిగా ఖ్యాతి పొందారు. దేశానికి 2 సార్లు ప్రధానిగా పనిచేసిన ఆయన నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత 10 ఏళ్ల పాటు ప్రధాని పదవి నిర్వహించిన 3వ నేతగా నిలిచారు. వయస్సు రీత్యా ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన కొన్నేళ్లుగా యాక్టివ్ పాలిటిక్స్కి దూరంగా ఉన్నారు. చివరిసారిగా ఈ ఏడాది జనవరిలో తన కుమార్తె పుస్తకావిష్కరణ సందర్భంగా మాత్రమే ఆయన బయటకు వచ్చారు. అప్పటి నుంచి పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్ సింగ్ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్లో పూర్తయింది. రాజకీయాల్లోకి రాకముందు ఆయన పంజాబ్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా పనిచేశారు. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా, కేంద్ర ప్రభుత్వానికి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, దేశానికి సుదీర్ఘ కాలం ప్రయోజనకరమైన ఆర్థిక వ్యూహాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఆర్థికవేత్తగా, ప్రొఫెసర్గా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నేతగా, ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి ఎనలేని సేవలు అందించారు. మన్మోహన్ సింగ్ గౌరవార్థం కేంద్ర ప్రభుత్వం 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించినట్లు గురువారం రాత్రి అధికారిక వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం ఉదయం కేంద్ర కేబినెట్లో ఈ మేర సమావేశమై సంతాప దినాలు, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు వివరాలను వెల్లడించనున్నట్టు తెలిపాయి. కేబినెట్ ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆఫీసులపై జాతీయ జెండాను అవనతం చేయనున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా 7 రోజుల పాటు సంతాప దినాలను పాటించనుంది. ఇందులో భాగంగా పార్టీ తన కార్యక్రమాలను అన్నిటినీ రద్దు చేసుకుంది. కాంగ్రెస్ ఆఫీసులపై పార్టీ జెండాను కూడా అవనతం చేయనుంది.
దేశ ఎకనామీ వేగంగా అభివృద్ధి చెందేందుకు వీలుగా 1991లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వెనక అసలైన ఆర్కిటెక్ట్గా మన్మోహన్ సింగ్ పేరు పొందాడు. పివి సర్కార్లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆయన విశేష సేవలు అందించారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ నియమితులు కావడం దేశ ఆర్థిక చరిత్రకే ఒక మలుపుగా నిపుణులు అభివర్ణిస్తుంటారు. దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉన్న సమయంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన రుణాల చెల్లింపులు, ఫారిన్ రిజర్వులను బ్యాలెన్స్ చేస్తూ పరిస్థితిని గాడిలో పెట్టారు. ఎకనామీని పరుగులు పెట్టించేందుకు ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ప్రైవేటైజేషన్ను ప్రోత్సహించారు. భారత్ను గ్లోబల్ మార్కెట్ల చెంతకు చేర్చారు. ఇలా దేశం దివాలా తీసే పరిస్థితి నుంచి ఆయన గట్టెక్కించారని, భారతదేశ ఆర్థిక గమనాన్నే ఆయన మలుపు తిప్పారని విశ్లేషకులు చెప్తుంటారు. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు 2 సార్లు ప్రధానిగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ కూటమి సంకీర్ణ సర్కార్కు మన్మోహన్ సింగ్ నాయకత్వం వహించారు. ప్రధానిగా మన్మోహన్ హయాంలో దేశం ఆర్థికంగా అనూహ్య వృద్ధిని నమోదు చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలబెట్టింది. అమెరికాతో దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్న అణు ఒప్పందం ఖరారు కావడం మన్మోహన్ ప్రభుత్వం సాధించిన మరో ఘనతగా నిలిచింది. 123 అగ్రిమెంట్గా పిలిచే యుఎస్ ఇండియా సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్పై నాటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్, అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం పౌర మిలిటరీ అణు కేంద్రాలను వేర్వేరుగా నిర్వహించేందుకు పౌర అణు కేంద్రాలను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ IAEA తనిఖీలు చేసేందుకు భారత్ అంగీకరించింది. దీంతో భారత్కు అణు ఇంధన రంగంలో పూర్తి సహకారం అందించేందుకు అమెరికా ఒప్పుకుంది. చారిత్రకమైన ఎన్నో పథకాలు మన్మోహన్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయి. జాతీయ ఉపాధి హామీ పథకం ఆయన హయాంలోనే పురుడు పోసుకుంది. అలాగే విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, లోక్పాల్, లోకాయుక్త చట్టం, జాతీయ ఆహార భద్రతా చట్టం, ఆధార్ కార్డ్, వివిధ పథకాల్లో లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ వంటి విధానాలను ఆయన సర్కారే మొదటిసారిగా అమలు చేసింది. మన్మోహన్ చూడడానికి ఎంతో సామాన్యంగా కనిపించేవారు. కానీ ఆయన చేసే విమర్శలు మాత్రం చాలా వాడిగా ఉండేవి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన డిమానిటైజేషన్ అతిపెద్ద నిర్వహణ వైఫల్యమని ఆయన ఘాటుగా విమర్శించేవారు. అలాగే జీఎస్టీ విధానం ఎకనామీకి తగిలిన అతిపెద్ద దెబ్బ అని తప్పుపట్టేవారు. మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 1987లో ఆయనను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 1993-94లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. మన్మోహన్ను 2010లో వరల్డ్ స్టేట్స్ మెన్ అవార్డు వరించింది. 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్నారు. అంతేగాక ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతుల జాబితాలోనూ మన్మోహన్కు చోటు దక్కింది.